ఉండేది కూటమిలో, కానీ వాడు వైఎస్ఆర్సీపీ పార్టీకి పనిచేస్తాడు. వాడు వైఎస్ఆర్ పార్టీకి కూటమి తేడా లేకుండా పోయి జెండా వేసి అక్కడ జెండా ఎత్తే వాళ్ళు ఉంటారు కొంతమంది. అంతే, ఎక్కడ ఉంటే ఆడ చెప్తాను పార్టీకి నిలబడే వాళ్ళు తగ్గినారు. నేనే మీ ఇంటికి వస్తే కూడా మాట్లాడంటే ఎట్లా నువ్వు? మాకు ఇంతవరకు పట్టాలు రాలే. ఏం పట్టాలనా? 2000 కట్టినవే. ఎంత అడుక్కుంటే కూడా ఎవరు చెవులాకి వేసుకోవడం లేదు. ఆమె కూడా చెప్పింది, ఆ ముందు కూడా చెప్పింది ఒక ఆమె 2100 అని. పైన ఉన్నాయి. ఏ ప్రాబ్లం లేదు సార్, వాటికి అన్ని బాగున్నాయి. ఈ ఫ్లాట్లు 2100 ఫ్లాట్లు పెద్ద సమస్య ఇప్పటి నుంచి. ఇంకా అది ఎప్పుడు ఏ సంవత్సరంలో ఇది? 2009 వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఇచ్చినప్పుడు కంప్యూటర్ లో లేవు వీళ్ళ పేర్లు. వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో 2100 రూపాయలు కడితే పట్టా ఇస్తామంటే వేలాది మంది కట్టినారు. డీడీలు ఉన్నాయి, ప్రూఫ్లు ఉన్నాయి. మరి ఈ రోజు దాకా ఆ పట్టాలు రాలా. ఏం జరిగిందంటే వైసీపీ వాళ్ళంతా చేసి దాన్ని కొన్ని తారుమారు చేస్తున్నారు. అంతే, ఉన్నాయో లేదు ఉన్నామని చెప్తున్నారు. దాంట్లో లిస్ట్ లో పేర్లు ఎక్కడ సార్? పేర్లే లేవు లిస్ట్ లో పేర్లు లేకుంటే కూడా ప్రూఫ్ చూపిస్తాం. పేపర్లు మరి ఎవరు అమ్ముకోని ఇట్లా మొన్న ఒకరి అమ్ముకోదిండ్రే. అది జరుగుతున్నా సార్. కొన్ని ఏం చేస్తున్నారు, వాళ్ళతో ఉండి కూడా వాళ్ళ పేరు మీద చేసుకొని కొన్ని బయట అమ్మేస్తున్నారు ఇప్పుడు కూడా. అదే పెద్ద సమస్య మనకి. వేరే సమస్య ఏం లేదు. 2100 కట్టినటువంటి లిస్ట్ లో నుంచి అసలైన లబ్ధిదారులను తీసేసి వాళ్ళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వేసేసుకొని అమ్ముకుంటా ఉన్నారు. అంతేనా? ఇంకొక లాజిక్ ఏముందంటే, జగనన్న కాలంలో 1 సెంట్ ప్లాట్ వీళ్ళకి ఇచ్చి అలాట్ అయినట్ల చేసి 2000 అది కొట్టేసినారు. 2100 లబ్ధిదారులందరినీ కూడా ఈ జగనన్న ప్లాట్ లో వేసినట్టుగా చూపెట్టి ఇది పోయా అది పోయా, అది అమ్ముకున్నారు ఇది అమ్ముకున్నారు. ఇదేమి దారుణం అయ్యా బాబు. ఆదోనిలో 10,000 కుటుంబాలు ఇలాగ నాశనం. 10,000 కుటుంబాలు. అందుకనే వైఎస్ఆర్సీపీ పార్టీని ఆడ కూర్చోబెట్టినారు. ఎందుకంటే ఈ పాపం ఊరకపోతుందా? చేసేది అదే పనే. మనం చేసేది అదే పనే. అడుగు పక్కన ఉండాడు, మనం చేసేది అంతా. వీళ్ళంతా ఇప్పటి నుంచి కాదు, పిల్లలప్పటి నుంచి వీళ్ళు టీడీ గవర్నమెంట్ పార్టీ పెద్ద అంటారు. రామారావు పార్టీ అభిమానులు. నేను కూడా రామారావు లాగా ఉన్నాడు. ఇప్పుడు కూటమిలో కూడా ఇప్పుడు కూడా మనకు పాల్గొంటున్నా ఉంటాం. ప్రతి దాన్ని పాల్గొంటున్నా ఉంటాం. ఏమంటే ఈ ప్రాబ్లం మొత్తం 2100 ఫ్లాట్ ప్రాబ్లం మొత్తం టోటల్ ఈ 24 వార్డు మొత్తం అదే ఉంది. ఆ ప్రాబ్లం వేరే ప్రాబ్లం అంటే 324 లో ఉండరు బాధితులు. దీని గురించి విచారణ చేద్దాం. ఎలా చేయాలో ఆలోచన మన చేతుల్లో. ఏం కథ అసలు అర్థమే కావడం లేదు. నీకే కాదు, ఎమ్మెల్యేగా నాకు కూడా అర్థం కాలేదు. ఇన్ని మాయాజాలం, మంత్రజాలం కదా. మాయా బజార్ లాగా అసలు వాళ్ళు పోతారు, వైసీపీ వాళ్ళు వచ్చి దూరుతారు, దీంట్లో అమ్మేసుకుంటారు. ఎవరి పాటుకోరు. ఇక్కడ వచ్చినట్టుంటది, అక్కడ వచ్చి అక్కడ పోయినట్టు ఉంటది. మాకు ఇప్పుడు తెలుసు ఎవరు ఏమో వస్తారు, ఎవరు పోతారు అని కూడా మాకు ఇప్పుడు తెలిసే. మాకు కూడా తెలిసే. వాడే ఆడ వైసీపీలో ఉంటాడు, వాడే ఇక్కడ కూటమిలో ఉంటాడు. ఇప్పుడు చెప్తాను చూడు, ఇటు ఎట్లా ఉంటుంది మరి అక్కడ ఇది చేస్తున్నారు. ఉండేది కూటమిలో, కానీ వాడు వైఎస్ఆర్సీపీ పార్టీకి పనిచేస్తాడు. వాడు వైఎస్ఆర్ పార్టీకి కూటమి తేడా లేకుండా పోయి జెండా వేసి అక్కడ జెండా ఎత్తే వాళ్ళు ఉంటారు కొంతమంది. అంతే, ఎక్కడ ఉంటే ఆడ చెప్తాను. పార్టీకి నిలబడే వాళ్ళు తగ్గినారు. గట్టిగా నిలబడే ఇలాంటి వాళ్ళు తప్ప పార్టీకి నిలబడే వాళ్ళు తగ్గినారు. ఎక్కడ అధికారం వస్తే పోయి అక్కడ వాళ్ళు ఇక్కడ అయిపోయింది. 24 ఓట్ల మాత్రం. అవునా? చెప్పకూడదు, మీకు కూడా తెలిసింటావు అవన్నీ. తెలిసినా తప్పదు కదా, రాజకీయం చేయాల్సింది కదా. ఇంటింటికి తిరగాల్సిందే. ప్రజలు అంటే నాయకులు మంచి వాళ్ళు కాదు, కానీ ప్రజలు మంచి వాళ్ళు కదా. మా ప్రజలు మంచి వాళ్ళే, నాయకులు సరిలేరు. అది ఆ నాయకులనే కాదు, కౌన్సిలర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ. అది కూడా చెప్తాను చూడు, నాయకులే సరిగా లేరు. ప్రజలంతా చాలా మంచి వాళ్ళు పాపం. ఇప్పుడు ఎంతమంది కౌన్సిలర్లు? 84 మంది కౌన్సిలర్ వార్డులకి. ఎవరు ఏం చేశారా? పలానా విచారించుకున్నారనా? ఇప్పుడు అవసరం బట్టి వస్తున్నారు అంతే, అవసరాలు బట్టి. అది కూడా చెప్తాను, దాచిపెట్టుకోను.
అమ్మ సాక్షి చెప్తాను. నువ్వు చెప్పేది 100% కరెక్ట్ పెద్దాయన, మళ్ళీ అనుమానం లేదు. నువ్వు అసలు శిశువైనా రాజకీయ నాయకుడివి. నాను అన్నాను చెప్పడం లేదు, చెప్తున్నాను అంతే. ఇదేనా ఇల్లు? ఇది బిఎల్సి కింద చేశారు 14-19లో 70 మంది బిఎల్సీలుగా. ఎవరికి? ఎందుకు? బ్రెయిన్ ఆపరేషన్ సార్. చిన్నప్పుడు పైప్ ఉంది చూస్తా. వెల్ఫేర్ ఇప్పుడు ఈఎంఐకి మెడికల్ రికార్డ్స్ చూడండి ఫస్ట్. ఈఎంఐ ఫిట్ అవుద్దా లేదా అని క్లారిటీ తీసుకోండి. ఫిట్ అవుతే వెంటనే పెట్టండి. ఇవ్వలేదా? ఈ స్థలం ఇవ్వలేదంటే చూడు. డబ్బులు కట్టినారమ్మా, డబ్బులు కట్టినారంట. ఇక్కడ నిలబడి అన్ని చూసిరా. అంతా తారమారి చేశారు సార్. కూర్చొని ఏంటది? ఏమైంది వాటికి? ఇది మొత్తం సార్ కమిటీ ఇచ్చినాం సార్. మన ఎంఆర్ఓ సార్ కూడా మొత్తం అప్లికేషన్ ఇచ్చినారు, దాదాపు చాలా మంది ఇచ్చినారు సార్. అది మొత్తం వెరిఫై చేసి ఎన్ని ఉండే బ్యాలెన్స్ దాంట్లో దాని ప్రకారం ఇస్తామని చెప్పారు సార్. వీళ్ళు హౌసింగ్ కూడా కట్టినారు సార్. అమ్మది హౌసింగ్ కార్పొరేషన్ కట్టినారు. అంటే ఇప్పుడు దాదాపు ఎంతమ్మా? 2009. అదే 2009. చాలా ఉండే సార్. దాదాపు ఒక 40-60 పెండింగ్ ఉంటాయి. దాంట్లో నేను కూడా బాధితుడే. ఆ ఫ్లాట్ లో కలిసినాం సార్, అయినా కావడం లేదు. చేస్తానమ్మా సార్. ఇంకా చాలా మంది ఉన్నారు దగ్గర. ఆశా వర్కర్ ఉన్నది ఇక్కడ. ఏమి చక్కెర వస్తుందంటే ఇవ్వండి, మందులు గిందులు ఇవ్వండి. బలంగా ఉండాలి ఆమె కదా, ఆ బలం రావడానికి మందులు ఇవ్వండి. కూర్చో ఇస్తారు నీకు మందులు. ఉన్నాయా? ఇవ్వండి. మందులు ఇచ్చి చూసుకోండి జాగ్రత్తగా. ఇంటికి వచ్చి ఇస్తారు. ఇంటికి వచ్చి ఇస్తుంది మందులు నీకు. బాగున్నాం సార్. నేనెవరు? నా కొడుకు సార్. ఫోటో తీయంటమ్మా అందరికి. కల్పన ఇది ఫోటో తీయ. ఎవరికి సార్ అసలు అడ్మిన్ ఎవరు? హరికృష్ణ ఇన్ఛార్జ్. అడ్మిన్ సచివాలయం వచ్చినప్పుడు ఏం పని చేస్తారు సార్? ఏమంటుంది? ఎదురు మాట్లాడుతుందా? కమిషనర్ గారు సచివాలయంలో రాజేష్ సార్. మహిళ ఎవరా? పేరేమి? నోట్ చేసుకోండి. పద్మ అనే బిహేవియర్ బాగాలేదు. పిలిచి ఈరోజు మాట్లాడతాం సార్. రెగ్యులర్ విఆర్ఓ అడ్మిన్ వెంటనే పిలిపించి మాట్లాడతాను. సరిగా పని చేస్తే చేయమందాం, లేకపోతే వెళ్ళమని చెప్తాం. సరేనా? చేస్తా పెద్దయినా. ఏం చేస్తుంటావు నువ్వు? నేను పొలం పనే సార్. ఎక్కడ పొలం? ఇక్కడ మన ప్లాట్ లో ఉండవు కదా సార్. మన వైఎస్ఆర్ ప్లాట్ లో వచ్చాడు కదా సార్, ఆడే ఉండేది. నీ సొంత పొలమా? సొంత పొలం. ఎన్ని ఎకరాలు? 5 ఎకరాలు సార్. ఏం వేసినావు ఇప్పుడు? పత్తి పెట్టినాం సార్. పత్తి అంతా ఏం వర్షాలు లేవు సార్. పడింది కదా రాత్రి? ఆడబడింది సార్. అసలు పోయి చూడండి సార్, మీరు తోలిపోతాం సార్ బండి మీద. నేనే తోలిపోతాను. అసలు వర్షమే లేదు అక్కడ. అవునా? అస్సలు లేదు. తూపురు 7 పడిన చినుకులు కూడా లేవు. అయ్యో, మరి ఎట్లా ఈసారి? మరి ఏం చేస్తాం సార్? అంతా భగవంతుడు, మనం చేసేది కూడా. కట్ట ఉంది సార్, నాగపూలు కట్ట. నాగపూలు పడిపోయిండే, నేను తీసుకొని చెట్టున్నరకి ఇచ్చినాము. మా దగ్గర ఉన్నది అయిపోయింది బడ్జెట్ కి. ఇప్పుడు ఎట్లా పెట్టినాము, రేపు శ్రావణ మాసం లోపల విగ్రహాలు పెట్టేయాలంటే. ఇక్కడమ్మా? ఇక్కడే సార్. ఏమన్నా దయచేసి తెలుస్తాయి.
చేసుకున్న వాళ్ళు అని ఇక్కడ ఉండేవాళ్ళు ఇంటికి ఒక 200-300 వేసి చేసుకున్నాము అప్పుడు. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఇంత బుడుము తిప్పి ఎంత కొద్ది కట్టించుకొని విగ్రహాలు ఉండే అక్కడ పెట్టాము. ఆంజనేయం గుడి అని కలిపి దాంట్లో గచ్చులో పెట్టినాము. అవి ఇప్పుడు ప్రతిష్టాపన చేయాలి. వీళ్ళు ఎవరిది? వీళ్ళు వేరే వాళ్ళు. చేద్దాం చేద్దాం. దీనికోసం వచ్చాము మనం. చేతికి ఏమి ఇంజక్షన్ వేసుకున్నావా? అదే గ్లూకోజ్ లెక్కించింది. కోతి బరికిందనే. బాగున్నా